ఈ రోజు కన్నా రేపటి అవసరాలు డిఫరెంట్గా ఉంటాయి. ఫ్యూచర్ జనరేషన్ ఆశలు ఆకాంక్షలు సరికొత్తగా ఉంటాయి. అప్కమింగ్ ట్రెండ్స్ ఊహించని విధంగా ఉంటాయి. లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా ఇండస్ట్రీలో ది బెస్ట్గా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. భాగ్యనగరానికి మణిహారాల్లా నిలిచే బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్. ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ. గ్రోత్ ఓరియంటెడ్ ప్లానింగ్ తో ఇండస్ట్రీలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. గిరిధారితో కలిసి జీవితంలో సంతోషాన్ని పంచుకున్న కస్టమర్లెందరో ఉన్నారు. ఈ విజయ పరంపరను ఘనతను కొనసాగిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సెన్సేషన్ గా నిలిచే ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే లక్ష్యంగా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, ఇప్పుడు గిరిధారి సంస్థ నుంచి ఆన్ గోయింగ్ అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ మన ఆడియన్స్ తో షేర్ చేసుకుంటారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని. ఫ్యూచర్లో ఏంటంటే మనకు షాద్నగర్ అండ్ జడ్చల్రా, మహబూబ్ నగర్, దాంతోపాటు మనకి ఏమవుతుందంటే హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఇన్ తెలంగాణ, రాయలసీమ, కర్నూలు అండ్ బెంగళూరు. ఈ 3 అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ 6 లైన్ రోడ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ ద బెస్ట్ కనెక్టివిటీ ఇన్ బెంగళూరు టు హైదరాబాద్. సో దట్ ఏరియా ఆల్సో ఫ్యూచర్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీస్ కూడా విపరీతమైన ఇండస్ట్రీస్ వచ్చేసినాయి. కాబట్టి ఆ ఏరియా స్విచ్ చేసుకుని అక్కడ కూడా ఒక ఆల్మోస్ట్ 5 ప్రాజెక్ట్ అక్కడ కూడా చేపట్టి కంప్లీట్ చేసినాం. దాంతోపాటు వికారాబాద్ నేను ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. బాంబే టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కంపల్సరీ ఇది వస్తుందని చెప్పినాం. నేను ఎట్లయితే ప్రిడిక్ట్ చేసినా డెఫినెట్గా అది ఇలా కార్యరూపం దాల్చి అమల్లోకి వచ్చేసింది. ఆల్రెడీ సైట్ మెజర్మెంట్లు కానీ అక్వజేషన్ కానీ కంప్లీట్గా జరుగుతూ ఉన్నది. వికారాబాద్ అనేది బుల్లెట్ ట్రైన్ పెద్ద హబ్గా మారబోతా ఉన్నది. ఫ్యూచర్లో వికారాబాద్ ఎవరు కూడా ఆలోచన చేయనంత రీతిలో గ్రోత్ ఉంటుంది అక్కడ. ఆ ఏరియాలో కూడా ఆల్రెడీ బిజాపూర్ హైవే 73 acres, ప్రతి ఫ్లాట్ వచ్చేసి 1200 యాడ్స్ అంటే 1500 నుంచి 1800 సేఫ్టీ విల్లా ప్రాజెక్టు ప్లానింగ్ అంతా జరుగుతూ ఉన్నది. షార్ట్లీ లాంచ్ చేసుకోబోతా ఉన్నాం దాన్ని. దాంతోపాటు వికారాబాద్లో ఆల్రెడీ నిర్వహణ విల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా అక్కడ నుంచి జైరాబాద్, అట్లా ఏ డిస్ట్రిక్ట్ అయినా తీసుకుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండేటట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చేసరికి ఇట్స్ మినీ ఇండియా. ఆల్ స్టేట్ పీపుల్ వచ్చేసి ఇక్కడ మైగ్రేట్ అవుతా ఉన్నారు. సో హైదరాబాద్లో కూడా డిస్ట్రిక్ట్కి వెళ్ళి వచ్చేసి ఇక్కడ మైగ్రేట్ అయితే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశం మీద తెలంగాణకున్న బ్యూటీ ఏంటంటే తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రావాలని 2 hours 3 hours టైంలో రాగలుగుతారు. కాబట్టి ఆ ఏరియాలో కూడా కరీంనగర్ కానీ ఇప్పుడు వరంగల్ కొత్తగా ఏంటంటే అప్కమింగ్ ప్రాజెక్ట్లో వరంగల్ ఒకటి పెట్టుకున్నాం. వరంగల్లో కమర్షియల్తో పాటు రెసిడెన్షియల్ టోటల్ 5.5 acres మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కిస్మత్పూర్లో 38 floors సింగిల్ టవర్, అది కూడా ఆల్మోస్ట్ నియర్ బై పర్మిషన్లో ఉన్నది, అది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మన సంరక్ష ఇక్కడ వికారాబాద్ బిజాపూర్ హైవే 73 acres ఆల్మోస్ట్ రిసార్ట్ టైప్ ఉంటుంది. మంచి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి హైదరాబాద్కు వితిన్ 1.5 hours, ఎందుకంటే రోడ్స్ ఆల్మోస్ట్ మనకు డెవలప్ అవుతా ఉన్నాయి. RRR కూడా దాన్ని సైడ్కి వెళ్ళిపోతున్నాం. బిహైండ్ RRR బ్యూటిఫుల్ కనెక్టివిటీ. సో కొత్తగా కూడా ఆల్మోస్ట్ 100 feet రోడ్ వచ్చేసి మన రాజేంద్ర నగర్ టు బిజాపూర్ హైవే టచ్ అవుతూ ఉన్నది. ఫ్యూచర్లో ఆ ఏరియా కూడా మంచి గ్రోత్ కాబోతూ ఉన్నది. అప్కమింగ్ అదంతా ప్లాన్ చేసుకుంటున్నాం. బై బాంబే కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం కొత్తగా. బాంబేలో కూడా మొన్ననే సైట్ విజిట్ ఆల్రెడీ అయిపోయింది. అది కూడా రెసిడెన్షియల్ బాంబేలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ అక్కడ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం.